Excellent! Hey! 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 ఎవరైనా ఫోక్ డాన్స్ భరతనాట్యం మీ ఇష్టం. ఎవరైనా పర్ఫామ్ చేయగలిగిన వారు రమణ వేషం మైము లేదు. అందరూ కూడా హ్యాపీగా పనిచేయడానికి ఈ పిక్నిక్ ఒక టానిక్ లా పనిచేస్తుంది అనడంలో సందేహం లేదు. అందరం ఒకలాగా ఉండలేము, చక్కగా ఉండదు, అయినా సరే వీళ్ళు ఆనందిస్తారని కోరుకుంటున్నాం. కొత్తూరు మండల విద్యాశాఖ అధికారులైన శ్రీ సిహెచ్ గోవిందరావు మరియు శ్రీనివాసరావు గారిపైన కొత్తూరు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. హైదరాబాద్కు చెందిన జీవకారుణ్య సంస్థ కన్వీనర్ శ్రీమతి అక్కినేని అమల గారు వీరిద్దరిపైన కొత్తూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇరువురి ఎంఈఓలు కొత్తూరు ఎంఆర్సీలో తరచూ భోజనాలు పెడుతున్నారని, భోజనాలు పెట్టడం మంచిదే కానీ వీరిరువురు చికెన్ భోజనాలు పెడుతున్నారని, అందువల్ల కోళ్ళ సంతతి నశిస్తుందని, వీరిరువురు మరో 5 సంవత్సరాలు కానీ ఈ మండలంలో ఉంటే ఆ కోడి జాతి మొత్తం నాశనం అవుతాయని, కూడా జాతీయ పక్షిగా ప్రకటించాలని, ఇక నుంచి నెమలికి చంపిన సల్మాన్ ఖాన్కి ఎలాంటి శిక్ష విధించారో కోళ్ళను చంపిన వాళ్ళకు కూడా అలాంటి కఠిన శిక్షలే విధించాలని కోళ్ళ సంఘం అధ్యక్షురాలు తన ఆవేదన వ్యక్తపరిచింది. జీవహింసను ఆపాలని, మండల ఉపాధ్యాయులందరినీ పత్రిజీ గారు స్థాపించిన పిఎంసిలో చేర్పించాలని అమల గారు కోరారు. పొన్నటూరులో పనిచేస్తున్న శ్రీ అందవరపు రాజేష్ గారు ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ లో ప్రదర్శించిన అద్భుత ప్రదర్శనకు గాను ఈ ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకి ఎంపికయ్యారు. అమ్మాని ఒక్కసారి చూసి కనుమోయాలని ఉండదన్న పాటను చూసిన ప్రతిభ. ఈ పాత్రలో శ్రీ రాజేష్ గారు నందమూరి బాలకృష్ణ కంటే బాగా నటించారని, ఈ అవార్డుకు ఆయన వరించడం తమకు ఎంతో సంతోషదాయకమని రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ప్రశంసించారు. శ్రీ తిరుమల చైతన్య గారి చేతుల మీదుగా
అభినందించబడ్డ MUO1 మరియు MUO2 శ్రీ సిహెచ్ గోవిందరావు గారు మరియు శ్రీ శ్రీనివాసరావు గారును కొత్తూరు ఉపాధ్యాయులు మండల ఉపాధ్యాయులందరూ అంకిత భావంతో పనిచేసి మెగా పేరెంట్స్ మీటింగ్ను నిర్వహణలో జిల్లాలోనే కొత్తూరు మండలాన్ని ప్రథమ స్థానంలో చేయాలని MUOలు ఇరువురు పేర్కొన్నారు. మండలంలోని మిగతా ఉపాధ్యాయులు కూడా శ్రీ భగత్ గాను మండల ఉపాధ్యాయులందరూ శ్రీ జీవి రమణ గారిని అభినందించారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ జీవి రమణ గారితో దాదాపు గంట సేపు రహస్య మంత్రాలు జరిపి నిధులు ఎలా రాబట్టుకోవాలో అడిగి తెలుసుకున్నారు. శ్రీ జీవి రమణ గారు అడవికొత్తూరు పాఠశాలలోనే శాశ్వతంగా హెచ్చంగా ఉండాలని, ఆయన లాంటి ప్రధానోపాధ్యాయుని తాము ఇదివరలో చూడలేదని, 8 సంవత్సరాలు అయిపోయింది లాంగ్ స్టాండింగ్ అంటూ ఆయన మారిస్తే ఊరుకునేది లేదని, అవసరమైతే DEO ఆఫీస్ ముందు ధర్నా చేస్తామని, శ్రీ జీవి రమణ గారిని మారిస్తే మొదలుపెట్టి ఎక్కడ ఆపారో తమకు అందుపడడం లేదని నిర్వాహకులు ఆనందాన్ని వ్యక్తపరిచారు. సంక్రాంతి సందర్భంగా త్వరలో హైదరాబాద్ నిన్ను చూడక నేనుండలేను, జన్మలో మరి ఆ జన్మలో ఈ జన్మలో ధ్యేయమైన రాజకీయ బంధులురా. झंडा ऊंचा रहे हमारा, विजयी विश्व तिरंगा प्यारा, झंडा प्यारा. ఊరితాడును ముద్దాడిన భగత్ సింగ్ కన్నుల్లో, తోటాలకు తెగిపడిన రామరాజు గుండెల్లో, జలియన్ వాలా బాగుల ప్రవహించిన ఇచ్చోటనే ఇచ్చోటనే సద్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరగిపోయి, ఇచ్చోటనే భూములే నెడి రాజ్యన్నులా అధికార ముద్రికల్ అంతరించే, ఇచ్చోటనే పూసల చౌరు గంగలో కలిసిపోయి, ఇచ్చోటనే